అహ్మదాబాద్ లో దిగ్భ్రాంతికర ఘటన చోటు చేసుకుంది. అహ్మదాబాద్ నుంచి లండన్ కి బయలుదేరిన ఎయిర్ ఇండియాకి చెందిన AI-171 విమానం కుప్పకూలిపోయింది. ప్రమాదానికి గురైన సమయంలో ఆ విమానంలో 242 మంది ప్రయాణికులు, సిబ్బంది ఉన్నట్టు తెలుస్తోంది. వారిలో విదేశీ ప్రయాణికులు కూడా ఉన్నారు. ఈ మధ్యాహ్నం 1:39 టేకాఫ్ అయింది విమానం. రన్వే నెంబర్ 23ని వీడింది. ఆ కొద్దిసేపటికి కుప్పకూలిపోయింది. పెద్ద శబ్దం చేస్తూ నిప్పు కణికల నేలకు రాలింది. సహాయక చర్యలు అందజేయడానికి సంఘటనా స్థలానికి స్థానికులు పరుగులు తీశారు. అందుబాటులో ఉన్న వాహనాల్ని, క్షతగాత్రుల్ని హాస్పిటల్ కి తరలించడానికి వినియోగించారు. ఫ్లైట్ టేకాఫ్ తీసుకుంటున్న సమయంలోనే ప్రమాదాన్ని పసిగట్టారు పైలట్లు. వెంటనే ఎయిర్ ఇండియా ట్రాఫిక్ కంట్రోల్ కి సమాచారం ఇచ్చారు. మేడే కాల్ చేశారు. అత్యంత తీవ్ర ఆందోళనకర పరిస్థితుల్లోనే పైలట్లు ఈ కాల్ చేస్తూ ఉంటారు. ఐ నీడ్ హెల్ప్ అంటూ ఏటీసీకి సమాచారం ఇచ్చారు. అదే చివరిది. ఆ తర్వాత విమానంతో ఏటీసీకి సంబంధాలు తెగిపోయాయి. ఏటీసీ పదే సమాచారాన్ని పంపించినప్పటికీ కాక్పిట్ నుంచి ఎటువంటి స్పందన రాలేదు పైలట్స్ నుంచి. ఆ వెంటనే భారీ శబ్దం రావడం, మంటలు చెలరేగడం, దట్టమైన పొగ వెలువడ్డంతో ఎయిర్పోర్ట్ అధికారులు ఆందోళనకి గురయ్యారు. మేడే కాల్ అనేది అంతర్జాతీయంగా గుర్తించబడిన ఒక ఆపత్కాల సంకేతం. సాధారణంగా విమానాలు, నౌకలు లేదా ఇతర వాహనాల్లో ఉపయోగించబడుతుంది. ఇది తీవ్రమైన ఆపద లేదా ప్రమాద స్థితిని సూచించడానికి ఉపయోగించే కోడ్ వర్డ్. మేడే అనే పదం ఫ్రెంచ్ మాట మైడెజ్ అనే దాని నుంచి వచ్చింది. ఫ్రెంచ్ లో మైడెజ్ అంటే నాకు సహాయం చేయండి అని అర్థం. దీన్ని 3 సార్లు వరుసగా మేడే 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 అని పిలుస్తారు. తద్వారా అత్యవసర సహాయం కోరుతారు.